ఇంకెవరికైనా ఎందుకు వేస్తారు? జగన్కి ఎందుకు ఓటేస్తారు? ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేస్తారు? పవన్కైనా ఎందుకు ఓటేస్తారు? ఎవరైనా డబ్బులు తేగలరా? అప్పులు తీర్చగలరా? సంవత్సరానికి 1,00,000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ తేగలరా? 100 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చి మంచి హాస్పిటల్ కట్టగలరా? మంచి స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ చారిటీ సిటీ మెదకులు ఎలా కట్టాను 1000 ఎకరాల్లో, అక్కడ భోగాపురంలో 25 ఎకర్స్లో నేను సంపాదించిన 3.5 లక్షల కోట్లు నా సహోదరులు ఫ్రెండ్స్ సంపాదించిందంతా మన రాష్ట్ర దేశ ప్రపంచం 7 కోట్ల బీదలకు పంచాను కదా. అందుకే ఈరోజు నాకు ఆ క్రెడిబిలిటీ, ఆ పేరు ఉంది. మీ తల్లిదండ్రులు అడగండి. 18-15-year-old ప్రతి గ్రామంలో 38,000 గ్రామాల్లో ఆంధ్ర తెలంగాణ 1,000 మందికి మనం సపోర్ట్ చేసాం. సో ఇప్పుడు 1 by 1 ఇమీడియట్గా క్యాస్ట్ తీసుకోండి. ఇది రియల్ అని మీ పేరు, మీ క్యాస్ట్ చెప్పండి. స్టార్ట్ విత్ Yeah, this is me, Shweta Reddy, senior journalist. Everybody knows about it. And నేను ఐఎమ్ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాశాంతి అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియన్ కమ్యూనిటీ. నేను రెడ్డిగా హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. దిస్ ఇస్ లక్ష్మీ తులసి అండ్ నేను కంపు. వెరీ గుడ్. పేరు గడ్డం అశోక్, నేను ఓయూజేసీ చైర్మన్, ఎస్సీ మాదిగా. అయితే ఏదైతే ఫస్ట్ టైం అన్నగారిని కలిసినప్పుడు నాకు చెప్పింది కేజ్రీవాల్ లాంటి మార్పు రావాలని చెప్పారు. గతంలో చెప్పిన చాలా అపోహలతో ప్రజల్లో ఒక సంకేతాన్ని తీసుకుపోయారు, ఏదో క్రిస్టియన్ పార్టీ అని. తర్వాత ఈరోజు విదేశాలు తిరిగి ప్రపంచాన్ని అంతా చూసి వచ్చి ప్రపంచానికి ఒక సంకేతంగా ఓ తెలుగు ప్రజల ఆత్మగౌరవంగా తీసుకెళ్ళి ఈరోజు మమ్మల్ని అందరూ సామాన్యులను కూడా కలుస్తూ ఇంత రకం కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా సామాన్యులకు కూడా పోద్దని ఆశిస్తున్నాను. ఓన్లీ 30 seconds ఎందుకంటే వీడియో లాంగ్ అయితే వాచ్ చేయరు. గో హెడ్. నేను పివి యోహాన్, ఎస్సీ మాల, జేబీఎం యూత్ నేషనల్ కోఆర్డినేటర్ అండ్ క్రైస్తవ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. వెరీ గుడ్. నా పేరు కే ఇర్మియా, క్రిస్టియన్, బీసీసీ క్రిస్టియన్. ప్రజాశాంతి పార్టీ ద్వారా ఈ భారతదేశంలో తిరగరాయాలని నా ఆశ. వెరీ గుడ్. ఐఎమ్ సాయి కృష్ణ యాదవ్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, పిహెచ్డి స్కాలర్ని. 2 తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్ మైగ్రేషన్ మీద నేను వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఐఎమ్ దేవేందర్, బీసీ గౌడ్, పిహెచ్డి స్కాలర్. వెరీ గుడ్. వెంకటేష్ యాదవ్, నేను ఓయూజేసీ చైర్మన్. నేను ప్రజాశాంతి పార్టీలో 2008లో చేరాను, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. వెరీ గుడ్. బాబురా. అశోక్ నాయుడు, ఐఎమ్ కమ్మ, కాపు. అబద్ధాలు ఆడకూడదు, కులగజ్జి ఉండకూడదు. ఓకే, నువ్వు. దిస్ ఇస్ జగదీష్, ఐఎమ్ ఏ కంటెంట్ రైటర్, ఐఎమ్ బీసీ యాదవ్. ఐఎమ్ రామ్ తులసి, ఐఎమ్ కాపు. డాక్టర్ ముత్యాల శ్రీరాములు, ఎస్సీ మాదిగా, లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. వెరీ గుడ్. ఎం దశరథ్ నాయక్, ఎస్టీ లంబాడా. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించి ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ గారిని, ఆ పార్టీని 2 రాష్ట్రాల్లో స్థాపించే అధికారంలో తేవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. గోదే జ్యోతి అబ్బు చెప్పాలా పేరు? కుర్మా, అప్సోడా డివిజన్ కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్. వెరీ గుడ్. సత్యనారాయణ. మీరండి? నా పేరు రమేష్, నాది బీసీఏ బెస్తా. వెరీ గుడ్. ఐఎమ్ శ్రీకాంత్, ఐఎమ్ వెల్మస్. వెరీ గుడ్. యాదవ్. కేసీఆర్ గారు మీకే ఆంధ్రాలో వెల్మస్ ఉన్నారు అనుకున్నారా? ఓ, మాకు వెల్మాస్ కూడా ఉన్నారు. గో హెడ్. మధు యాదవ్. పి ప్రకాష్, ఆరవైశ్య. వైశ్య. అయ్యా ఎక్కడున్నారు మీరు? రోషయ్య గారు, నా ప్రియ శిష్యులు, నా ప్రియ మిత్రులు. రాజశేఖర రెడ్డి పోతాడు, రోషయ్య సీఎం అవుతాడని 2007 జూన్ 8 చెప్పిన పేజీల్లో అప్పుడు మీరు కాల్ చేశారు, ఏం సార్ మీరు దైవ సంభూతులు అని. దేవుడు మిమ్మల్ని సీఎం చేస్తాడన్న 2007 జూన్ 8లో 2009 సెప్టెంబర్ 2-3 మీరు సీఎం అయ్యారు. నా మాట ప్రతి మాట దైవ వాక్, దేవుడే పలుకుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వైసెస్ కూడా మాకున్నారు. చెప్పండి బ్రదర్. నాగేష్ చౌదరి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. కాదండి, మీరు నాగేష్ చౌదరి అన్నది కొంచెం గట్టిగా చెప్పండి. మేమే మిమ్మల్ని దూరం పెట్టట్లా, చూసారా? మాకు కమ్మ చౌదరి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రజాశాంతి పార్టీకి హెల్ప్ చేయాలని డెడికేట్ చేసుకున్న బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. అది. దిస్ ఈస్ బోయిన్ శ్రీనివాస్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎస్సీ, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్.
ఎస్సీ మాల మాదిగ. చూసారా? ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, కాపు రెడ్డి, కమ్మ వైశ్య, ఎస్టీ మాదిగ, లంబాడ మాదిగ, కాపు యాదవ్, కాపు యాదవ్, గౌడ్ యాదవ్, క్రిస్టియన్. బాబు క్రిస్టియన్స్ ఉన్నాడు, రెడ్డి చెప్పాను ఆల్రెడీ. మా క్రిస్టియన్ పార్టీయా? ఇందులో 2-3 క్రిస్టియన్స్ ఉన్నారు. మీరు క్రిస్టియనా? కాదు. మీరు క్రిస్టియనా? కాదు. మీరు క్రిస్టియనా? కాదు. 20 మంది ఎంతమంది ఉన్నారు? 3, 6, 9, 12, 15, 16, 17, 18, 19, 20. ఇక్కడ 20 మంది, అక్కడ ఒక 5. 20 మందిలో 3 క్రిస్టియను, మిగతా వారంతా హిందువులు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? నవంబర్ 13, 2013లో మీరేం చెప్పారో? నామా నాగేశ్వరరావు గారు ఉంటుండే, పెద్దిరెడ్డి గారు ఉంటుండగా, పాల్గారు మీరు క్రిస్టియన్, మీకు 2% ఉంటుంది, అందులో ఎవరు ఓట్లేరు. జూనియర్ ఎన్టీఆర్ అన్ని ప్రదేశాల్లో తిరిగి క్యాంపెయిన్ చేశాడు, ఒక్క సీటు గెలిపించలేదు అని మీరు అన్నారు కదా. పెద్దిరెడ్డి గారు ఉంటుండగా, మీ ఇంట్లో నామా నాగేశ్వరరావు ఉంటుండగా, నేను క్రిస్టియనా, నేను కాపా, నేను దళిత, నేను బీసీయా, అవన్నీ రైటే. కానీ నేను ముందు ఫస్ట్ మానవుడిని. మానవ కుల మత అతీతంగా ఇండియన్ని, హిందువుగా పుట్టి బీసీ కాపులో దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా మీరే చెప్పేవారు కదా. ఎంతో మందికి సాయం చేశాను, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి. ఇది మా ప్రజాశాంతి పార్టీ. ఇదే 44,000 మంది కోఆర్డినేటర్స్. ఇదే మాకున్న ఈరోజు 3 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న 64 లక్షల మంది మెంబర్స్. ఇంకా 1.5 కోటి చేరబోతున్నారు. మీకు మేము వ్యతిరేకం కాదు, మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, మిమ్మల్ని వాడుకుంటాం ఫార్మర్ సీఎంగా, మీ సలహాలు తీసుకుంటాం కొన్ని. కానీ మీరు మరలా ముఖ్యమంత్రి కారు. ఇదే. గాడ్ బ్లెస్ యూ. ఇది వైరల్ చేయండి, పోస్ట్ చేయండి, అన్ని మీడియాలకు ఇవ్వండి. ఒక్కొక్కరు 100 మంది, 1000 మంది, 1,00,000 మందికి చూపించండి. ఇదే సత్యం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. మన సమస్యలు మనం తీర్చుకోవాలంటే మనందరం కలిసి పనిచేయాలి. వచ్చాను అమెరికా నుండి ఉండడానికే, ఎలక్షన్ ముందుకు రాలేదు. నేను గత 5 సంవత్సరాలుగా కష్టపడుతున్నా, విదేశాలు వెళ్తున్నా, వస్తున్నా. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా, నేను బ్రతుకున్న వరకే ఇక్కడే ఉంటా. ఇంకో 40-50 సంవత్సరాలు నేను ఉండి రాజకీయం చేస్తా, అవినీతిని నిర్మూలిస్తా. ప్రజలకు శాంతి, ఆత్మకు శాంతి, మనసుకు నెమ్మది. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.